రండి, ప్రభు యొక్క బలలో ప్రవేశించమునకు మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ప్రభు యొక్క వర్తమానం, బల్ల వర్తమానం త్వరగానే ముగించబడింది. కొద్దిగా దేహం బలహీనంగా ఉంది గ్యాస్ వల్ల, కాబట్టి త్వరగానే ముగించేస్తాను. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 11వ వచనం, 10-11 వచనాలు కలిసి ఉండే. ప్రభు దినమందు ఆత్మావశుడై ఉండగా బూర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 7 సంఘములు. దానికి 7 సంఘములకు ప్రభు మరి ఆయా కోణాల్లో పత్రిక రాసి పంపిస్తున్నాడు. 7 సంఘముల్లో మనం ధ్యానిస్తున్న ఇప్పటికే 6 సంఘాల గురించి ధ్యానించాం. మొదటి సంఘం పేరేంటి? ఎఫెసి. రెండో సంఘం పేరేంటి? స్మరణ. మూడో సంఘం పేరేంటి? పెర్గమ. 4వ సంఘం పేరు తుయతైర. 5వ సంఘం పేరు సార్దీస్. 6వ సంఘం పేరు ఫిలదెల్ఫియా. 7వ సంఘం పేరు. కాబట్టి గమనించండి, ఈ వర్తమానాలు వచ్చే నెలలో కంప్లీట్ అయిపోతాయి. ఇంకా నాకు తెలిసి 6 నెలలు అన్నాము. 6 నెలల్లో ఇప్పటికే దాదాపు 5వ నెల కూడా సగభాగంలోకి వచ్చేసాం. వచ్చే నెలతో బహుశా కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి ఇంకొక నెల మాత్రమే ఉంది వాక్యములు. ఈరోజు వచ్చే వారం ధ్యానించేది కాకుండా ఈరోజు వచ్చే వారం కూడా మళ్ళీ చల్లని వెచ్చదనం గురించి ఉంది. ఆ తర్వాత నుండి కంప్లీట్గా లవోదికయ గురించి, దాని చరిత్ర ఏందన్నది ఇప్పుడు వరకు మనం లవోదికయ గురించి చెప్పిందంతా కూడా ఒక బేస్మెంట్, పునాది లాంటిది. సో లవోదికయ స్థితిగతుల గురించి దానికి సంబంధించినంతా కూడా ఒక పునాది వేస్తూ వచ్చాం మొదట మనం. సో ఇప్పుడు అంటే ఆ 6 నెలలు కంప్లీట్ అయ్యే లోపల అసలైనది లవోదికయలో ఉన్న బలహీనతలు, అది సరి చేసుకోవాల్సిన విధానం, దాని గురించి ప్రభు మాట్లాడుతున్నది ఏంటన్నది తర్వాత మనం ధ్యానించుకుంటూ వస్తాం. సో ఈ వారం కూడా ఎక్కువ సమయం లేదు, నాకు కొద్దిగా బలహీనంగా ఉంది కాబట్టి త్వరగానే ముగించి వేస్తాను. రండి, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. కాబట్టి ఇక్కడ చదివినటువంటి మాట ఏంటంటే నీవు వెచ్చగానైనా చల్లగానే ఉండక్క. సో గత వారం, అంతకుముందు వారాలు చల్లదనం అంటే ఏంటి, వెచ్చదనం గురించి కొన్ని వర్తమానాలు ధ్యానిస్తూ వచ్చాం. ఇక్కడ ప్రభు మాట్లాడే కోణం దేని గురించి మాట్లాడుతానంటే, అక్కడ మాట్లాడిన 2 సందర్భాలు 2 కోణంలో మాట్లాడుతూ వచ్చాం. ఇప్పుడు ధ్యానించేటటువంటి మాట ఏంటంటే నీవు చల్లగానైనను. సో వెచ్చగా అది ఏంటన్న తర్వాత చూస్తాం. చల్లగానైనను ఎందుకు ఉండక అనే మాట్లాడుతున్నాడు. నువ్వు చల్లగానే ఉండక్క. ఇక్కడ ఉండ చల్లదనం దేని కొరకంటే, అంతకుముందు ఉండినా మేలు అన్నాడు, నువ్వు వెచ్చగానే చల్లగానేను, నీవు లేవు అన్నాడు ఒక చోట ఉండినా మేలు అన్నాడు. ఇక్కడ ఎలా అంటున్నాడు? నువ్వు ఉండక అని అంటున్నాడు. ఈ ఉండక అన్న దగ్గరే అసలైనటువంటి మాట మనకు దాగి ఉంది. అయితే దాని గురించి తర్వాత చూస్తాం. ఇది ఏమని రాయబడుతూ వచ్చిందంటే చల్లదనము, చల్లగా. ఈ చల్లగా దేనికంటే ప్రభు మాట్లాడుతున్నది లోకానికి సాదృశ్యమైన కోణము. ఏమని మాట్లాడుతున్నాండి? లోకము. ఇక్కడున్న చల్లదనం దేనికి సాదృశ్యంగా ఉందంటే లోకము. లవోదికయతో ప్రభు మాట్లాడే కోణం ఏంటంటే లోకములో నువ్వు జీవించినా నేను నిన్ను రక్షించుకోగలను. అసలు లోకం ఎలా ఉంది అని అంటే 7 విషయాలు మనం చూసాం. లోకం ఎలా ఉందండి? 1 చెడ్డ క్రియలు కలిగి ఉంది. 2 చెడ్డ లోకము, చెడ్డ క్రియలు కలిగిన లోకం. 2 దుర్మార్గత కలిగినటువంటి లోకం. 3 అన్యాయపు లోకం. 4 దేవుని ప్రభుని చూడలేనటువంటి లోకం. 5 అపవిత్రమైన లోకం. 6 ప్రభుని ద్వేషించే లోకం. 7 మృతమైన లోకం. సో ఇటువంటి లోకములో నువ్వు వండినను రక్షించుకోగలడు ప్రభు. అర్థమవుతుందండి? ఇటువంటి లోకంలో ఉండ లవోదిక స్థితిగతులు మార్చగలనని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు లవోదిక ఎట్లాంటి అనుభవం ఉండ లవోదికనే ప్రభు మార్చాడు. ఇంకా ఎవరైనా ఇంకా ఏదైనా అనుభవం ఉండవారైనా ఒకవేళ ఈ లోకంలో ఉండగానే ప్రభు మార్చగలడు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఉండవారిని మార్చడానికి ఈ లోకానికి వచ్చింది. నశించడాన్ని వెతికి రక్షించడానికి, అంటే ఈ లోకంలో నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక సన్నివేశం ఏంటంటే లోకములో ఉన్నా నేను రక్షించుకోగలను అన్నదానికి సాదృశ్యంగా చెబుతూ వస్తున్నాడు. అక్కడ ఉన్న చల్లదనానికి అర్థం అది లోకం.
అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే లోకం ఎలాంటిదో 7 విషయాలు చూసాం. సో ఇప్పుడు మనం అర్థం చేసుకునే రెండో కోణం ఏంటంటే చల్లగా అంటే లోకంలో ఉండిన వారు ఏం చేస్తున్నారంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. లోకం ఎలాంటిదో మనం చూసాము. లోకంలో ఉన్నవారు ఏం చేస్తున్నారు అంటే ఓ రకంగా చెప్పాలంటే రక్షించబడిన మనము, మారుమనసు బాప్తిసం పొందిన మనం, క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్న మనం, విశ్వాస సంబంధమైన మార్గంలోకి వచ్చిన మనం లోకంలో ఉంటూ మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. క్రైస్తవ జీవితాన్ని అలా కాపాడుకోలేనప్పుడు మనకెంతో నష్టం జరిగింది. అయితే అసలు లోకంలో ఉండేవారు ఎలా ఉంటున్నారు అది మనకు కావాలి. అర్థమవుతుందండి? లోకం ఎలాంటి స్థితిలో ఉందో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు మనం చూసే మాట ఏంటంటే ఈ లవోదిక గురించి ప్రత్యేకంగా ఇందుకే మాట్లాడుతున్నాడు, అలా ఉండక. సో లోకంలాగా ఉండ ప్రభు రక్షించుకునేవాడు. కానీ ఈ స్థితిగతులు ఎలా ఉండేవి? అటు లోకానికి కాకుండా ఇటు పరలోకానికి కాకుండా నడి మధ్యలో అంటే 2 పడవల మీద కాలేసిన అనుభవం లవోదికకు ఉంది. అసలు లోకంలో ఉన్నవారు ఎలా ఉంటారు అని అంటే లోకం ఎలా ఉందో చూసాం. లోకంలో ఉన్నవారు ఎలా ఉంటారు? ఎందుకంటే మనం దేవుని రాజ్యం కొరకు సిద్ధపడేటప్పుడు దేవుని రాజ్యానికి వెళ్లాల్సిన సమయం రాబోతుంది. కాబట్టి ఈ లోకంలో ఇప్పుడు మనం చూసే 7 అంతల అనుభవంలో ఏదన్నా బలహీనతలు ఒకవేళ బహుశా మనలో ఏదన్నా అడ్డొస్తుంటే వాటిని మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే ఈ చూసే 7 అంతల అనుభవం ప్రభు సమయం ఇస్తే 7 అంతల అనుభవం చూస్తాం, లేకపోతే త్వరగా చూసేస్తాం. కాబట్టి 7 అంతల అనుభవం మనం సరి చేసుకోవడం ప్రాముఖ్యత. ఎందుకంటే ఈ లోకమే భయంకరమైన, ఇది దుర్మార్గమైన లోకం, ఇది మృతుల లోకము, ఇది ప్రభువుని ద్వేషించిన లోకం, ఇది అన్యాయపు లోకము. ఇటువంటి లోకంలో మనం ఉన్నప్పుడు మన జీవితాలు మనం ఏం చేయాలా? చాలా జాగ్రత్తగా క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోవాలి. అయితే అసలు లోకంలో ఉండేవారిని ప్రభు రక్షించాడు లవోదికని. కానీ నేటి దినాల్లో లవోదిక ఏ స్థితిలో ఉందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అట్టి స్థితిగతులు మనకుంటే మనం సరి చేసుకుందాం. ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన ఈ సమయానికి మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు నా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం ధ్యానించడం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి ప్రభా. ఆకాశం ఇప్పి పడజలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని మీ దగ్గర హస్తములకు అప్పచెబుతూ నేను బలహీనంగా ఉండా ప్రభా, మీరే మీ చిత్తమైతే నన్ను బలపరిచి మీ ఆత్మ ద్వారా నడిపించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడమని, మా అక్కర్లో తీర్చమని, ముందున్న సమయంతో దీవించమని, ఈ పరిచర్య అంత దీవెనకరంగా చేయమని నాతో మాతో మీరు మాట్లాడమని. దేవా, బలహీనమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువులో పాల్గొనేటప్పుడు ఎట్లు పాల్గొనాలో కూడా మీరు మాకు బయలుపరిచి మాతో మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే నీవు చల్లగా నేను. చల్లదనం అన్నది లోకానికి సాదృశ్యం. సో లోకంలో ఉన్న వాటిని ప్రభు ఏం చేశాడు, ఎటువంటి లోకంలో ఉన్న ప్రజలను రక్షించాడు అన్నది ఆరాధనలో మనం చూసాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే అసలు ప్రజలు, రక్షించబడిన ప్రజలు కూడా ఇంకా లోకంలో ఉండే అనుభవం ఉంది. రక్షించబడిన వారు కూడా ఇంకా లోకంలో జీవిస్తున్నారు. అసలు వాళ్ళు లోకంలో ఉన్నారు అన్నదానికి సాదృశ్యం ఏంటంటే ఇప్పుడు చూసే వర్తమానమే మనకు అర్థమైపోయింది. అసలు లోకంలో ఉన్నవారు ఎలాంటి వారు, లోకంలో క్రైస్తవులు ఉంటే రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది కూడా ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడక లోకంలోనే కలిసిపోయిన వారు ఎలా ఉంటారంటే 7 విషయాలు ఉన్నాయి. అంటే దాంట్లో మొదటి మాటను మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుచున్నారు. సో ఇక్కడ మనం చూడాల్సిన మొదటి మాట, లోకంలో ఉంటూ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ కూడా లోకంలో కలిసిపోయిన వారు ఎలా ఉంటారు అని అంటే మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది, లోకంలో ఉన్నవారు చీకటిని ప్రేమిస్తారు. దేన్ని ప్రేమిస్తారండి? చీకటిని. ఎందుకంటే బైబిల్ చదువుతున్న మాట యోహాను సువార్త 3:19 రాయబడుతూ వచ్చింది. 3వ అధ్యాయం 19వ వచనంలో ప్రజలందరూ కూడా అంటే ఒక లోకంలో జీవించేటటువంటి అంటే రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన క్రైస్తవులుగా పిలువబడిన లోకంలో జీవించే మనుషులు ఎలా ఉంటారంటే చీకటిని ఎక్కువగా ప్రేమిస్తారు. దేన్ని ప్రేమిస్తారండి? చీకటిని. ఈ లోకంలో చాలా మందికి ఇష్టమైంది ఏంటంటే చీకటి. అంటే చీకటి అన్నది దేని సాదృశ్యంగా ఉందంటే ఒక పాపపు జీవితం కానీ, శత్రువు యొక్క క్రియలకు కానీ, ఇవన్నిటి కూడా సాదృశ్యమైన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు చాలా మంది యొక్క జీవితాలు
అంటే రక్షణ మారుమోసు బాప్తిసం పొంది కూడా రక్షించబడిన క్రైస్తవ జీవితాన్ని కొనసాగుతూ కూడా అనేక మంది వారి జీవితాల్లో చీకటి జీవితాన్ని కొనసాగించేవారు ఉండాలి. సో అటువంటి అనుభవంలో బలలో పాల్గొంటే పరలోక రాజ్యం లేదు. అటువంటి అనుభవంలో మనం బలలో పాల్గొంటే పరలోక రాజ్యం అనేది కష్టం. అంటే చీకటి అన్నది ప్రభు స్పష్టంగా మాట్లాడుతాడు 19వ వచనంలో, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైన మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించుతున్నారు. అంటే మనుషులు చీకటిని ప్రేమించడానికి గల కారణం ఏంటంటే తమ క్రియలు చెడ్డవైనవి అంట. ఏమైంది? తమ క్రియలు చెడ్డవైనవి ఉంటాయి. అంటే మానవుడు చీకటిని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే తన క్రియలు బాగోలేదు, చెడ్డ క్రియలు తనలో ఉండే కాబట్టి, మంచి క్రియాపూర్వకమైన జీవితం తనలో లేదు కాబట్టి చీకటిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు మనుషుడు. అర్థమవుతుందండి? చీకటిని మనుషుడు ఎక్కువ ప్రేమించడానికి కారణం ఏంటంటే ఇదే, క్రియలు బాగోలా, తమ క్రియలు, మనుషుల యొక్క క్రియలు అది చెడ్డమైనవి కాబట్టి చీకటిని ఎక్కువ ప్రేమిస్తున్నారు. అది మంచి క్రియలు కలిగి ఉంటే ప్రభువులో మనం చెడ్డ క్రియ చూడడానికి ఎక్కడైనా కనబడిద్దా? ప్రభు అన్నాడు, నాలో పాపం ఉందని స్థాపించగలిగిన వాడు ఎవరు? సో ఆయనలో మనం చూడటానికి కూడా ఒక చెడ్డ క్రియ అన్నది, ఒక పాపం అన్నది కూడా లేదు. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే బలలో పాల్గొనక మునుపు లవోదికతో మాట్లాడుతున్న కోణం ఇదే, లవోదికాన్ని హెచ్చరిస్తున్న కోణం కూడా ఇదే. బహుశా నువ్వు లోకంలో జీవిస్తేనే రక్షించగలుగుతా, కానీ నువ్వు క్రైస్తవులుగా ఉంటూ రక్షించబడుతూ బలలో పాల్గొంటూ కూడా ఇంకా లోకంలోనే జీవిస్తున్నావు అని మాట్లాడుతున్నాడు. ఇంకా లోకంలో జీవించే లవోదిక ఎలా ఉంది? మొట్టమొదటి లవోదిక స్థితిగతులు చూడగానే అది సంఘంలో ఉంటున్నట్టు అనుభవం ఉంటే అక్కడ ఉన్న ప్రజలు సంఘంలోనే జీవిస్తున్నారు కానీ లోకాన్ని ప్రేమిస్తున్నారు. అర్థమవుతుందండి? సంఘంలో ఉంటూ దేవుని ప్రజలుగా ఉంటూ దేవుని బిడ్డలుగా ఉంటూ లవోదికలో ప్రజలు చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే లోకాన్ని, అంటే చీకటిని ఎక్కువ ప్రేమిస్తున్నారు. దేన్ని ప్రేమిస్తున్నారు? చీకటి. అంటే వారి జీవితాల్లోకి వెలుగిచ్చిన ప్రభు, జీవపు దాతగా, జీవపు వెలుగుగా వారి హృదయాల్లోకి వచ్చి, ఒకప్పుడు వారు ఉన్నటువంటి లోకంలో నుండి ప్రభుని ద్వేషించే లోకం కానీ, మృతుల లోకము కానీ, అన్యాయ తీర్పు లోకం కానీ, ఇంకా దౌర్భాగ్యమైన లోకంలో అది ఇంకేమంటారు, ఇంకా చూసిన దుర్మార్గత కలిగిన లోకంలో లవోదికలో ప్రజలు నివసిస్తున్నప్పుడు వారిని చూసి వారి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాచారపడి తిరిగి లేచి వారికి రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు రక్షించబడిన లవోదిక ప్రజలు ఎలా ఉండారు? రక్షించబడిన లవోదిక ప్రజలు ఎలా ఉండారంటే వారు క్రైస్తవులుగా ఉన్నారు, రక్షించబడ్డారు, కానీ చీకటి జీవితాన్ని కొనసాగుతూ వస్తున్నారు. దాన్ని పోగొట్టుకోవాలా. ఏ చీకటి జీవితం వారిలో ఉందో, ఏ చీకటి జీవితం అయితే వారిని వెంబడిస్తుందో అదే చీకటి జీవితంలో వాడు కొనసాగుతున్నారు, కానీ దాన్ని మార్చుకున్న అనుభవం లవోదికకి లేదు. అదే ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ఈరోజు లవోదిక లాంటి అనుభవం మనలో ఉంటే మనం పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. లవోదికలో ఉన్న ప్రజల యొక్క స్థితిగతులు ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు చల్లగానే ఒక లోకంలో ఉంటేనే రక్షించగలుగుతా, కానీ ఇప్పుడు నువ్వు లోకంలో కాదు, అటు లోకంలో నువ్వు ఏర్పరచబడ్డావు. నీ కొరకు నేను ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచా, లోకం నిన్ను బయటికి తీసుకొచ్చిన లవోదిక ఈ రోజు ఏ స్థితిలో ఉందంటే చీకటిని ఎక్కువ ప్రేమిస్తుంది, ప్రభువుని ప్రేమిస్తల్లా. అసలు ప్రేమించవలసిన వారు ఎవరిని ప్రేమించాలా? ప్రభువుని ప్రేమించాలా. ఎందుకంటాడు తను తాను తగ్గించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలన్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? వెంబడించడం అంటే ఏదో ప్రభువుని వెంబడించి వెళ్ళిపోవడం కాదు, ప్రభువుని ప్రేమించడం గొప్ప కార్యం. ప్రభువుని ప్రేమించాలని ప్రభు చెప్తూ వస్తున్నాడు. ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారంటే చీకటి జీవితం అంటే జీవపు వెలుగుని ప్రజలు, లవోదికలో ఉన్న ప్రజలు విడిచిపెట్టి చీకటిని ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఇది సంఘంలో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఆ రోజు నువ్వు ఉండక అని ఎందుకు మాట్లాడుతున్నాడు? విశ్వాస జీవితంలో ఉండక. లవోదిక ఎలా ఉందండి? క్రైస్తవ జీవితంలోకి వచ్చి చీకటిని ఎక్కువ ప్రేమిస్తున్న అనుభవం ఉంది, చీకటి అనుభవాలను ఎక్కువ ప్రేమిస్తున్న అనుభవం ఉంది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేవుని బిడ్డలు అనబడుతున్న వారు రక్షించబడి మార్మోసు పొంది బాప్తిసం పొంది కూడా ప్రభువులో పాల్గొంటూ కూడా ఇంకా చీకటినే ప్రేమించేవారు అనేక మంది ఉంటారు. బహుశా చీకటి ఏంటి అన్నది మన జీవితాల్లో మనం పరీక్షించుకుంటే మనకు తెలిసింది. మనం ఎటువంటి చీకటిలో ఉన్నాం, ఎటువంటి చీకటి జీవితాన్ని మనం కొనసాగుతున్నాం, ఎటువంటి చీకటిలో మనం నివసిస్తున్నాం అన్నది మనల్ని మనం పరీక్షించుకుంటే మనకు అర్థమైంది. ప్రభు ప్రణాళిక ఈ లవోదిక గురించి ఎన్ని రోజులు ప్రభు ఎందుకు ధ్యానిస్తున్నాడంటే మనతో మాట్లాడి ఇంకా మనలో బలహీనతలు ఉంటే సరిచేసి ప్రభు రాజ్యానికి ప్రభు మనల్ని తీసుకెళ్లాలని. లవోదిక ఇదే చీకటితో, ఇదే చల్లని జీవితంతో, ఈ రోజుతో చల్లని జీవితం లవోదికకి అయిపోతుంది. ఈ రోజుతోనే కంప్లీట్ అవుతుంది. దీని స్థితిగతులు ఈ రోజుతో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే లవోదిక గురించి ఇది 19వ ఆదివారం వర్తమానం. ఇది 19వ ఆదివారం వర్తమానం. దాదాపు 24 ఆదివారాలు వర్తమానాలు వస్తాయి లవోదిక గురించి. 6 నెలలు అంటే 6 నెలలు 24 ఆదివారాలు. అది ఇది 19వ. అంటే ఇంకా సమయం లేదు, మీకున్న 5 వారాలే. ఈ 5 వారాల్లో చాలా మనం సిద్ధపడాలి. నాకు తెలిసి అశ్రద్ధ కలిగి సగం విని సగం వినకపోయినా చాలా నష్టపోతాం. ప్రతి మాట కూడా
మనకు అవసరమైంది. ప్రతి మాట కూడా ఏమో ఏ మాట మనకు అవసరమైందో నేను ఇంకో మాట చెప్పాలని ఆలోచిస్తున్నా. చూడండి, శత్రువు ఎప్పుడు కూడా ఒక పని చేస్తాడు. ఏంటి ఆ పని అంటే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనతో ఇష్టంగా మాట్లాడాలనుకుంటాడో, అది మన బలహీనతలా, మన అవసరతలా, మన అక్కర్లా, ఏవైనా సరే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనతో మాట్లాడాలనుకుంటాడో అప్పుడే సాతానుడు మనకు ఒక చెడ్డ ఆలోచనో, పక్కన వాళ్ళు చూసేదో, లేదా బయటికి వెళ్ళేదో ఏదో ఒకటి తీసుకొస్తా ఉంది. అంటే వర్తమానం ఖచ్చితంగా మనకు అవసరమైంది, ఇది మనతో ప్రభు మాట్లాడాలి, పరిశుద్ధాత్ముడి ద్వారా మనల్ని ఒప్పింప చేయాలనుకున్న సమయంలోనే సాతాను మనల్ని పక్కదావ పట్టించింది. సో ఈరోజు మన ఆలోచన ఏంటంటే, మనం పక్కదావ పట్టకూడదు, సాతానుడు పక్కకి వెళ్ళిపోవాలా. మన క్రైస్తవ జీవితం, మన విశ్వాస జీవితంలో మనం సిద్ధపడాలి. మొట్టమొదటిగా లవోదికే సంఘము, లవోదికలో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు ప్రభు, నీవు చల్లగానే నుండి నా మేలే నేను రక్షించుకున్నా, కానీ ఇప్పుడు ఆ స్థితిలో లేవు. రక్షించబడిన నీవు, లోకంలో నుండి వేర్పరచబడిన నీవు మరలా లోకంలో కలిసావు. లోకం ఎలా ఉందంటే చీకటిని ప్రేమిస్తుంది. ఓ లవోదికలో ఉన్న ప్రజలారా, మీరు అలా ఉండొద్దు. ఒకవేళ మీరు నిజంగా పాపంలో ఉండట్టయితే నేను రక్షించుకునేవాడిని, కానీ మీరు 2 పడవల మీద ఉన్నారు. 2 పడవల మీద కాలేసిన అనుభవం ఉంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా 2 తలంపులు ఉన్నప్పుడు ఏలియా వచ్చి 2 తలంపుల మధ్యలో ఉన్న ప్రజలకి దేవుని గురించి మాటలు, దేవుని యొక్క కార్యాలు తెలియపరచబడినప్పుడు 2 తలంపుల్లో ఉన్న వారి జీవితాలు మార్చబడి. కానీ లవోదిక మార్చుకునే అనుభవం కూడా లేదు. ఎందుకంటే లవోదిక స్థితిగతులు చూడగా అది లోకమును ప్రేమిస్తుంది, ప్రేమించాల్సిన ప్రభువుని విడిచిపెట్టేసింది. ఇది మొదటి మాట. లవోదిక యొక్క స్థితిగతులు చూసినట్టే మొదటిగా రక్షించబడిన అనుభవం ఉన్న లవోదిక చీకటిని ప్రేమిస్తుంది. బహుశా మనం కూడా లవోదికలాగా చీకటిని ప్రేమించిన అనుభవం ఉంటే, అది దేనికైనా సంబంధించినదో ఉంటే, ఆ చీకటి సంబంధం అనేది ఏదైనా ఉంటే సరి చేసుకుంది. ఎందుకంటే చీకటి సంబంధులు ప్రభువుకు సంబంధించిన వారు కాదు. చీకటి సంబంధులు ఒకరోజు త్రోసివేయబడి నరకంలోకి వెళ్ళిపోతారు. సో మనం అలా ఉండకూడదు. రక్షించబడిన మనలో చీకటి ఎక్కడైనా ఉంటే, బైబిల్లో ఇంకో మాట ఉంది, మీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా కాపాడుకోవాలంట. చీకటి మనలో ఉన్న వెలుగులోకి వెలుగు ఆరిపోకుండా, వెలుగు చీకటిగా మారిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఇలా ఈరోజు మన జీవితాలు, బహుశా మనం వెలుగులోనే ఉన్నాం, కానీ మనకు తెలియకోకుండా శత్రువు మనలో చీకటిని నింపొచ్చు. ఏదైనా బహుశా మనకు తెలియకోకుండా మనలో చీకటి వస్తుందా? ఒకవేళ తెలిసి ఏదైనా చీకటి జీవితం ఉంటే, ప్రభుని ప్రేమించుకోండి, చీకటిని ప్రేమిస్తున్న అనుభవం మనలో ఉంటే, ఈరోజు బల దగ్గరికి వచ్చి దాన్ని సరి చేసుకుందాం. ఎందుకంటే ప్రభు రాజ్యానికి మనం వెళ్ళాలి. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దానండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం. కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతట్లో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్య దినంలో దాన్ని లేపుటకు నన్ను పంపినవాని చిత్తమై ఉన్నది. రెండోదిగా చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది యోహాను సువార్తలో, పంపినవాని చిత్తము. ఇంకా పైన కూడా చూసినట్లయితే 38వ వచనంలో ఒక మాట అంటాడు ప్రభు, నా ఇష్టం నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, కానీ నన్ను పంపినవాని చిత్తం నెరవేర్చుటకు పరలోకం నుండి దిగి వచ్చినది. లోకం ఎలాంటిదంటే, రెండో మాట, తన ఇష్టాన్ని నెరవేర్చుకునేది. లోకం ఎలాంటిది? లోకం ఎలాంటి స్థితిలో ఉందండి? తన ఇష్టాన్ని నెరవేర్చుకునేది. అంటే తన ఇష్టము ఏదైతే ఉందో, తనకిష్టమైనది ఏదైతే ఉందో, మనం నిన్న కూడా మరి ఉపవాస ప్రార్థన మనం చూస్తూ వచ్చాం. ఆ సహోదరి 84 సంవత్సరాల నుండి విధవరాలుగా ఉండి ఏం చేస్తున్నామా? తన ఇష్టాన్ని కాకుండా ప్రభువు మీద ఇష్టంతో ఉపవాసం ఉందాం. నిజంగా ఆమె చరిత్ర చూస్తే ఎంతో అద్భుతంగా ఉంది మనకు. కాబట్టి ఇక్కడ రాయబడిన ఆమె గురించి కూడా దరిదాపు 17 శనివారాలు ఏమో జరుగుతూ వచ్చింది. సో ఇక్కడ అర్థం చేసుకున్నటువంటి రెండో కోణం ఏంటంటే, ఈ లోకం ఎలాంటిదంటే ప్రియులారా, ఈ లోకం ఎలాంటిది? తనకిష్టమైన వాటిని నెరవేర్చుకుంటూ ఉండేది లోకం ఎప్పుడు కూడా ప్రభువుకి ఇష్టమైన వాటిని నెరవేర్చదు. ఈ లోకం యొక్క స్థితిగతులు చూస్తే ఈ లోకం ఎలాంటిదంటే, ప్రభువుని గురించి కానీ ప్రభు కార్యాల గురించి కానీ నెరవేర్చే స్థితిలో ఈ లోకం ఉండదు. ఈ లోకం ఎలా ఉంది? తన ఇష్టాన్ని నెరవేర్చుకునేదాన్ని. అందుకే బైబిల్ చెప్పే మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటామో, మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవడానికి ఇష్టపడతామో, అది ఖచ్చితంగా లోకానికి సంబంధించింది. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, లోకములో ఉన్నవారు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, ఒకటి, లోకంలో ఉన్నవారు చీకటిని ప్రేమిస్తున్నారు. అంటే ప్రభులో ఉంటూ కూడా రక్షించబడి మార్మోస్ బాప్తిసం పొందినా కానీ లోకంలో ఉంటే ఏం చేస్తున్నారు?
లోకాన్ని ప్రేమిస్తే వారు ఉంటారు, చీకటిని ప్రేమిస్తున్నారు. ఇది మొదటిది క్రైస్తవుల గుంటు కూడా. రెండోది రక్షించబడి మార్మోస్ బాప్తిసం ముందు కూడా రెండు రోజులు ఎలా ఉంటారంటే లోకం అనేది ఎలా ఉంటుందని మనం చూస్తాం. లోకంలో ఉన్నవారు కానీ రక్షించబడిన క్రైస్తవులు కూడా చాలా మంది ఎలా ఉంటారంటే తమ ఇష్టాన్ని నెరవేర్చుకునేవారు ఉంటారు. సో అది బైబుల్ ప్రకారం అయితే లోకమని బైబిల్ అంటుంది. చూడండి, ఇక్కడ సాతానుడు ఏం చేస్తూ వస్తాడు? తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాడు. సాతాను యొక్క ఉద్దేశాలు ఏంటి? అనేక మందిని సాధ్యమైనంత వరకు దొరికిన వారిని నరకాన్ని తీసుకెళ్ళాలని సాతాను యొక్క ఉద్దేశం. ఎవరు దొరుకుతారు? మనం అంతకుముందు కూడా చూస్తూ వచ్చాం. ఎవరు మృంగుదినా అని సాతాను వెతుకుతున్న అనుభవం గారు కనబడుతూ వచ్చింది. చివరికి ప్రభువునే మృంగటానికి వచ్చాడు సాతానుడు. మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం పలు ప్రాంతాల్లో చూసినట్టయితే ప్రభువారిని ఆకాశం అంటే దేవాలయం శిఖరం మీదకు తీసుకెళ్లి ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తా ఏమన్నాడు? నాకు మొక్కమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రభువుని కూడా పరిశుద్ధమైన ప్రభువుని కూడా సాతానుడు ఏం చేయాలనుకున్నాడు? లోకంలో పడాలని ఇష్టపడుతున్నాడు. ఇది అర్థం చేసుకోండి. ప్రభు ఎక్కడ కూడా అనేక పర్యాయం చెప్తాడు, నేను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుడే నాకు ఆహారమైంది అన్నాడు ప్రభు. ఈరోజు ప్రభు యొక్క స్థితిగతులు ప్రభు అసలు ఈ లోకానికి రావడానికి కారణం కూడా ఇదే. ఏంటి కారణం అంటే మనుషుల యొక్క జీవితంలో తన ఇష్టాన్ని నెరవేర్చుకునే వారు ఉంటారు. అయితే రక్షించబడిన మనము మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోకూడదు ఎప్పుడు కూడా. ప్రభు కూడా మత్తయి సువార్తలో చివరి అధ్యాయంలో కూడా ప్రభు తండ్రితో అంటాడు, తండ్రి ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించుము, అయినను ఈ కార్యం నా దగ్గర నుంచి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించను కాక నీ చిత్తమే నెరవేర్చను కాక అన్నాడు. ఎందుకనంటే వస్తానంటే ఇక్కడ ఏది కూడా సంఘములో అంటే ప్రభు యొక్క బలలో పాల్గొనే మన జీవితాల్లో మన ఇష్టం ఎప్పుడూ నెరవేర్చబడకూడదు. అది ప్రభు ఇష్టమే నెరవేర్చబడాలి. ఈరోజు లవోదికయ ఏ స్థితిలో ఉందంటే ప్రభువుకి ఇష్టమైన స్థితిలో లవోదికయ లేదు. ప్రభువుకి ఇష్టమైన స్థితిలో లవోదికయ లేదు కాబట్టి లవోదికయతో మాట్లాడుతున్నాడు. లవోదికయతో మాట్లాడి హెచ్చరించడానికి కారణం ఏంటి? నువ్వు అలా ఉండాలి. ఎలా ఉండాలంటే ప్రభువుని ప్రేమించిన కోణంలో ఉండాలి. ఎలా ఉండాలంటే ప్రభువుకి ఇష్టమైన జీవితం లవోదికయ జీవించాలి. కానీ లవోదికయ అలా జీవిస్తున్నా. లవోదికయతో ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడని ఇన్ని వారాల నుంచి లవోదికయ గురించి ఎందుకంటే ఇదే కారణం. లవోదికయలో ఉన్న బలహీనతను సరిచేయడానికి లవోదికయ స్థితిగతులు చూస్తే ప్రభు ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటుంది. అందుకే లవోదికయతో మాట్లాడుతున్నాడు, నువ్వు నా ఇష్టం నెరవేర్చే స్థితిలో నువ్వు ఉండక నీ ఇష్టాన్ని నెరవేర్చుకునే స్థితిలో ఉండవన్నాడు. అందుకే లవోదికయ సరి చేసుకోమని చెబుతున్నాడు. ఇవన్నీ దానిలో ఉన్న బలహీనతలు ఎత్తి చూపించడం అని కాదు, నువ్వు ఇవన్నీ సరి చేసుకో. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాడు ప్రభు? ఇలా ఎందుకు మాట్లాడుతూ వస్తున్నాడంటే నువ్వు సరి చేసుకుంటే నీకు నేను మంచి జీవితాన్ని ఇస్తా, పరలోక రాజ్యం. ఇవన్నీ చూపించడం ద్వారా ఏదో లవోదికయను తప్పు పట్టాలని కాదు, లవోదికయలో ఉన్న బలహీనతను ఎత్తి చూపించి లవోదికయను సిగ్గుపరచాలని కాదు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడంటే ఇవి కూడా నువ్వు సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే నిత్యమైన రాజ్యం నీకు ఇస్తానన్న దానికి సాదృశ్యం. ప్రియులారా, లవోదికయ రెండో స్థితిగతులు మనం చూసినట్టయితే లవోదికయ ఎలా ఉంది? రెండో మాట, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటుంది. కానీ సంఘము ప్రభు ఇష్టాన్ని నెరవేరుస్తుంది. ప్రభు ఇష్టాన్ని నెరవేరుస్తుంది. ప్రభు ఎవరు? సంఘమునకు శిరస్సు. సంఘం అంటేనే ప్రభు ఏం చేశాడు? మత్తయి సువార్త చూసినట్టు అయినా తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేర్చను కాక అన్నాడు, నీ చిత్తమే సిద్ధింపజేయను కాక అన్నాడు. ఎందుకంటే సంఘము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, తన ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు. ఈరోజు లవోదికయ తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటుంది కాబట్టి లవోదికయతో మాట్లాడాడు, నువ్వు అలా ఉండొద్దు, ఇప్పటికైనా సరి చేసుకో. బహుశా అటువంటి అనుభవం మనతో ప్రభు మాట్లాడుతుంటే లవోదికయలాగా మనం కూడా ఎక్కడన్నా అంటే అన్ని ప్రాంతాలని ఉండదు, ఏదో మనకు తెలియకోకుండా మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకునే వారు ఉంటాం, ఏదో మనకు తెలియకుండా మన ఇష్టాన్ని చేసేవారు ఉంటాం. ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక మ్యారేజ్ కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు అనుకోండి. ప్రభు ఒక మ్యారేజ్ కొరకు మాట్లాడుతున్నాడు. ఒక సహోదరుడు నువ్వు పెళ్లి చేసుకోమా, లేదా సహోదరుని నువ్వు పెళ్లి చేసుకొని ప్రభు మాట్లాడుతున్నావు అనుకో. మనం ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? అందచందాలు, ఎత్తు, రూపం అన్ని చూస్తాం లేదా? చూసి ఏమనుకుంటా అంటే ఎవరిని ఉద్దేశించి కాదండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. చూసిన తర్వాత ఏం చేస్తాం? అన్న ఆయన కొద్దిగా లేదా అక్క ఎట్లుంది, అన్న ఎట్లుండాడని మనం అనుకుంటూ వస్తాం. అది మన ఇష్టం. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇది మన ఇష్టం. దేవుని ఇష్టం ఏంటి? ప్రభు చూపించిన వారిని పెళ్లి చేసుకోవటం. అంటే వివాహ సంబంధమైన రీతిలో చెబితే మనకు అర్థమైంది. నా తెలిసి ఇంత ముందు కూడా చెబుతూ వచ్చా. బందర్ అనే ఏరియాలో, మచిలీపట్నం బందర్లో బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఒక దైవ సేవకుడు ఉంటూ వచ్చాడు. ఆయన పేరు సత్యనారాయణ. ఆయన పేరు ఏం పేరు? సత్యనారాయణ. మన సత్యనారాయణ కాదండి, ఆయన బందర్లో ఉండే సత్యనారాయణ. ఆయన చూడగానే ఆయనకు 2 కళ్ళు లేవు. ఏం లేవు? 2 కళ్ళు కనబడవు. కానీ బక్సింగారామ్కి ఆయనకి మ్యారేజ్ చేయాలనుకున్న టైంలో నాకు తిమ్మోతి అంకుల్ చెబుతూ వచ్చాడు. ఒకసారి తిమ్మోతి అంకుల్ నన్ను తీసుకెళ్ళాడు. అక్కడ కూడా వాళ్ళ ఇంటికి కూడా వెళ్తూ వచ్చాం.
ఆయనకు అన్ని బలహీనతలు ఉండే, షుగర్ ఉండే, ఎన్నెన్నో రకరకాల బలహీనతలు ఉండే, కానీ ఇప్పుడు కూడా సజీవుడుగానే ఉన్నాడు. ఒక మాట ఏంటంటే ఆయనకి 2 కళ్ళు లేవు. సరే భగత్ సింగ్ గారికి ప్రార్థన చేస్తే దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. ఒక సహోదరి వస్తే ఆమెతో చెప్పాడంట, అమ్మా నువ్వు పలానా వ్యక్తిని వివాహం చేసుకోమని చెప్పాడంట. ప్రార్థన చేసి చెప్తే ఆమె ఏమందంటే, బ్రదర్ చేసుకోవచ్చు కానీ ఆయనకి 2 కళ్ళు లేవుగా బ్రదర్. ఏమే పొజిషన్ ఉంది తెలుసా? ఆ రోజుల్లో ఇది దాదాపు 45-50 సంవత్సరాలు, 45-50 సంవత్సరాల లోపు ఆ ప్రాయంలో జరిగిన సందర్భం ఇది. 40 సంవత్సరాలు అనుకోండి. ఏం చేతూ వచ్చింది తెలుసా? బ్రదర్ ఆయన కళ్ళు లేవు కదంటే ప్రభు చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నువ్వు కూడా ప్రార్థన చేయి, నీతో కూడా మాట్లాడతాడు. ఆమె ప్రార్థన చేసింది. పదే ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు అతన్నే వివాహం చేసుకు. అతన్ని తన ఇష్టం ఏంటి? ఒక బ్లైండ్, కళ్ళు లేని అతన్ని చేసుకుని నేను ఏం చేయాలన్న తన ఇష్టం. అట్లా వద్దు, మంచి వారిని చేసుకోవాలనుకుంది. కానీ ప్రభు మాట్లాడాడు, అట్లా కాదు, ఇదే కరెక్ట్ అని మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఆమె పొజిషన్ ఏంటి తెలుసా? ఆమె గవర్నమెంట్ కాలేజీకే హెచ్ఎం, ప్రిన్సిపాల్ గవర్నమెంట్ స్కూల్కి హెచ్ఎం ఏదో ఉంది, సంథింగ్ మంచి పొజిషనే, గ్రీన్ సైన్ ఆమెది, అంత మంచి పొజిషన్లో ఉంది. ప్రభు మాట్లాడాడు, వివాహం చేసుకుంది. ఈరోజు తన బిడ్డలు అమెరికాలో ఉన్నారు. వారి కింద 27 మందిరాలు ఉన్నాయి. ఆ కళ్ళు లేని ఆయన కింద ఎన్ని మందిరాలు ఉన్నాయి? 27. ఆశ్చర్యపోయిన తిమోథెంకులు చెబుతుంటే 27 మందిరాలు ఆయన కింద, అంటే నడిపించబడుతున్నాయి, ఆయన ద్వారా, కింద కాదు నడిపించబడుతున్నాయి. ఎంత ధన్యత! నిజంగా ఆ రోజు ఆమె చెప్పిన మాట వినకపోతే ఆ ధన్యత వచ్చేదా? తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి. ప్రభు మాట్లాడాడు, ప్రభు ఇష్టాన్ని నెరవేర్చుతుంది. ఘనమైన రీతిలో దేవుడు తీసుకొస్తున్నాడు. ఈరోజు ఏంటంటే ఎప్పుడైతే మనం మన ఇష్టం నెరవేర్చుకోకుండా ప్రభువుకి అప్పచెబుతామో, అది వివాహం అనే కాదు, ఇంకోటి ఏదైనా సరే, ఏదైనా మనం పని చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా, ఇది ప్రభు చిత్తమా కాదని మనకు తెలుసు. మన ఇష్టమా అంటే మన ఇష్టాన్ని ఎప్పుడు నెరవేర్చుకోవాలి. తండ్రి ఇష్టాన్ని ఎప్పుడైతే మనం నెరవేరుస్తామో తండ్రి మనల్ని గణపరుస్తాడు. అందుకంటే నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదని అన్నాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను. ఎవరైతే చూడండి, యేసు ప్రభు వారిని తండ్రి గణపరచడానికి కారణం ఏంటి? మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్టయితే మానవ శరీరం కలిగిన ప్రభు దోతల కంటే కొంచెం తక్కువ చేయబడినటువంటి యేసు ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత ఎలా ఉన్నాడు? మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ప్రభుని మనం చూస్తున్నాం. అవునా? మరి ఎందుకు అలా ధన్యతలోకి వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని గణపరిచాడు. అందుకే ఉంది కదా, నన్ను గణపరచు వారు నేను గణపరిచేదను. తండ్రిని గణపరిచాడు కాబట్టి తండ్రి నేటికి కుమారుని గణపరుస్తూ వస్తున్నాడు ఈ లోకంలో. అందుకంటే కదా యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో, మీరు నా నామమున తండ్రిని ఏది అడుగుతారో తండ్రి కుమారుని అందరిని మహిమపరచబట్టానికి అది ఇస్తాడు, దాన్ని చేస్తాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈరోజు ఈ లోకంలోకి వచ్చిన ప్రభు లోకంలో జీవిస్తున్న మన కొరకు ఆయన శిలువలో తన ప్రాణం పెట్టి తండ్రిని మహిమపరిచాడు. కాబట్టి మహిమార్థమైన క్రైస్తవ జీవితం తన ఇష్టాన్ని లోకంలో జీవించిన కాలం నెరవేర్చుకోకుండా తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ లోకయాత్ర ముగిచ్చాడు. కాబట్టి తండ్రిని గణపరిచాడు, కాబట్టి తండ్రి కుమారుని గణపరిచాడు. ఈ రోజుకి ప్రభువైన యేసుక్రీస్తు నామమునే మనకు పాపక్షమాపణ, ఆయన నామమునే మన పరలోక రాజ్యం, ఆయన నామమునే నిత్యత్వం కూడా. ఆయన లేనిదే మనకు నిత్యత్వం లేదు. యేసు ప్రభు లేడు అంటే మనకు ఏమి లేనట్టే. యేసు ప్రభు ఉంటేనండి సమస్తలు ఆయనే అన్నీ అయి ఉన్నాడు. ఇంత దాకా ప్రభు తండ్రి ఎలా తీసుకొచ్చాడు? తండ్రిని గణపరిచాడు. లవోదికయ ఆ స్థితిలో లేదు. లవోదికయ ఆ స్థితిలో లేదు. తండ్రిని ఘనపరిచే స్థితిలో లేదు. తన ఇష్టాన్ని నెరవేర్చుకునే స్థితిలో ఉంది. అందుకే మాట్లాడుతున్నాడు లవోదికయతో, నీవు ఎలా ఉండవంటే లోకంలో జీవిస్తూ, లోకంలో జీవిస్తూ ఎలా ఉంది లవోదిక? చీకటిని ప్రేమిస్తున్నావు. 2 నువ్వు లోకంలో ఉంటూ నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావు అని లవోదికతో మాట్లాడి. ఈ మాటలన్నీ అర్థాలు కూడా లవోదికకు చాలా అవసరం. కానీ లవోదిక అప్పటికి కూడా సరి చేసుకోవాలి. ఇంత మాట్లాడుతుంది దేనికంటే ఒకటే కారణం, సరి చేసుకోవాలి. లవోదిక పరలోకానికి వెళ్ళాలి. లవోదికయాన్ని కూడా ప్రభు విడిచిపెట్టాలని ఇష్టం లేదు. ఇదే లవోదిక ఇష్టం. ఇది 2వ మాట. 3వ మాటను మనం చూద్దామండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టే లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను. ఇక్కడ రాయబడుతున్న మరొక మాట ఏంటంటే 3వదిగా
రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన క్రైస్తవులు నేడు దినాల్లో అనేక మంది, అందరూ కాదండి, కొందరు ఎటువంటి స్థితిలో ఉన్నారంటే 3వ మాట రాయబడుతూ వచ్చింది. ఎలా ఉన్నారు? తండ్రి ఎదుట పాపం చేస్తున్నారు. ఎక్కడ పాపం చేస్తున్నారు? తండ్రి ఎదుటేనంట. అసలు అర్థం చేసుకోండి, ఒకప్పుడు ఈ తండ్రిని తెలుసుకోలేనప్పుడు పాపం చేసామంటే దానికి క్షమాపణ ఉంది. ఎందుకంటే తెలియక చేసేది కాబట్టి. బైబిల్లో భక్తులు కూడా చెబుతారు, తెలియక చేసేది కాబట్టి కనికరింపబడుతుంది అంటారు. పౌలు కూడా చెబుతూ వస్తాడు, ఒకప్పుడు నేను హానికరుణ్ణి, హింసకరుణ్ణి, దోషకుణ్ణి, ఆ దినాల్లో నాకు తెలియక చేశా కాబట్టి కనికరించబడ్డ ప్రభు కృపను బట్టి అన్నాడు. తండ్రి అంటే ఏంటో తెలియనప్పుడు చేసిన పాపాలకి కనికరించబడుతున్నాం. ఈరోజు లవోదికి ఎలా ఉంది తెలుసా? తండ్రి ఎదుటే పాపం చేసే స్థితిలో ఉంది. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఎక్కడున్నాడు? ఒకప్పుడు ఎక్కడున్నాడు ఈ తప్పిపోయిన కుమారుడు? తండ్రి దగ్గర ఉన్న వ్యక్తి. తండ్రి దగ్గర ఉన్నాడంటే అర్థం ఏంటి? సంఘంలో ఉన్న వ్యక్తి. సంఘంలో ఉన్న గొర్రె పిల్ల ఏమైంది? ఇప్పుడు సంఘంలో ఉన్న ఒక గొర్రె ఏమవుతూ వచ్చింది? సంఘంలో నుంచి వెళ్ళిపోతూ వచ్చింది. దారి తప్పిపోయిన అనుభవం ఇప్పుడు ఉంది. దారి తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? పొట్టు తింటుంది. పొట్టు తిన్నప్పుడు గుర్తొచ్చింది, అసలు తండ్రి ఎవరు, తండ్రి గొప్పతనం ఏంటి, తండ్రి ఔన్నత్యం ఏంటి, తండ్రి యొక్క స్థితిగతులు ఏంటి, తండ్రి ఎంత గొప్పవాడో పొట్టు తినేటప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు కంబ్యాక్, ఆ టైంలో కంబ్యాక్ చేసుకోవడానికి తిరిగి వెనక రావడానికి ఎదురు చూస్తున్నాడు. ఏంటి? నేను తండ్రి ఎదుట పాపం చేశా, తండ్రి దగ్గర నుంచి బయటికి రావడమే నేను చేసిన పాపం, తండ్రిని విడిచిపెట్టడమే నేను చేసిన పాపం, తండ్రిని వద్దనుకోవడమే నేను చేసిన పాపం, తండ్రి దగ్గర నుంచి దూరంగా రావటమే నేను చేసిన పాపం ఒప్పుకుంటున్నాడు. లవోదిక ఈ స్థితిలో ఉంది. ఎలా ఉంది? తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన స్థితిలో ఉంది. పోనీ లవోదికను ప్రభు విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడా? లేదు. అందుకే మాట్లాడుతున్నాడు, తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే సరి చేసుకుని తండ్రి ఎదుట తాను చేసిన పాపం ఏంటో తెలుసుకుని తండ్రి ఎదుటికి రావడానికి ఎలా సిద్ధపడ్డాడో అలా నువ్వు కూడా సిద్ధపడాలని లవోదికతో మాట్లాడుతున్నాడు. లోకం ఎలాంటిదంటే, అంటే రక్షణ మారుమోసు పొందిన వారు, సంఘంలో చేర్చబడినటువంటి అనేక మంది విశ్వాసం, అందరి గురించి కాదు, కొందరు విశ్వాస జీవితం ఎలా ఉందంటే తండ్రితో ఉంటూ కూడా తండ్రి ఎదుటే పాపం చేస్తున్నారు తండ్రిని విడిచిపెట్టి. అంటే ఇదంతా విషాదకరమైనటువంటి క్రైస్తవ జీవితం. లవోదికతో హెచ్చరించి మాట్లాడడానికి ఇదే కారణం. ఎందుకు ఇలా మాట్లాడుతూ వస్తున్నట్టు ఇదే, ఏంటంటే తండ్రి ఎదుటే మీరు పాపం చేస్తున్నారు. కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి యోహోను ద్వారా ఎందుకు రాపిస్తున్నాడు లవోదిక గురించి? ఇదే కారణం. లవోదికయ తండ్రిని విడిచిపెట్టింది, తండ్రి ఎదుట పాపం చేస్తూ వచ్చింది. ఆ చేసిన పాపాన్ని లవోదిక తెలుసుకోలేకపోతుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఒకని ఎదుట తన మార్గం సరైనదిగా కనబడవచ్చును, తుదుకది ఎక్కడికి వెళ్తుందండి? మరణానికి దారి తీస్తుందంట. ఒకని ఎదుట తన మార్గం సరైనది కనబడవచ్చును, తుదుకది మరణానికి దారి తీసేదికుంది. ఇప్పుడు లవోదిక స్థితిగతులు అలాగే ఉంది. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయింది, సరి చేసుకోవడానికి ఇష్టపడతలా. అసలు చేసింది ఏంటో తెలుసా? తండ్రి ఎదుటే పాపం చేస్తూ వచ్చిందంట. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక్కసారి రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన తర్వాత ప్రభు యొక్క ముద్ర మన మీద వేయబడినప్పుడు మనకి పరలోకపు తండ్రి ఉన్నాడు. మన తండ్రి, ఈ భౌతికమైన తల్లిదండ్రులు మనం ఏం చేస్తున్నాం అనేది చూడకపోవచ్చు, బహుశా చూడవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, పిల్లల్ని మంచిగా చదివిస్తారు, కాలేజీలోనో హాస్టల్లో, అందరూ కాదండి, కొందరు మంచిగా చదువుతారు. తల్లిదండ్రుల ఆశ ఏంటి? నా పిల్లలు మంచిగా చదువుకుని మంచి ప్రయోజకులై అటు దేవునికిను, ఇటు సంఘమునికును, ఇటు మాకును మంచి పేరు తెచ్చేవారు ఉండాలని తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు ప్రయాసపడి చెవటోర్చి కష్టాలన్నీ వాళ్ళు భరించి పిల్లల్ని చదివిస్తారు. చదివించడానికి వెళ్తే పిల్లలు ఏమైపోతున్నారు? అనేక మంది మనం చూస్తూ వస్తున్నాం. ఎక్కడ? సిటీలో మనం చూసినట్లయితే ఎట్లా ఉన్నారు తెలుసా? చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు పాపంలో పడిపోతున్నారు. చదువుకోవడానికి వెళ్ళిన వారు డ్రగ్స్ అని, ఇంకా గంజాయని, ఇంకా త్రాగుడని, ఇంకా పబ్బులని, క్లబ్లని, పిచ్చి పిచ్చి వాటిలో పడిపోతూ వస్తున్నారు. అసలు తల్లిదండ్రుల ప్రణాళిక ఏంటి? తండ్రి నీ దగ్గర ఉంటున్నా, కానీ నీకు అన్ని సమకూరుస్తున్నాడు. ఎందుకు సమకూరుస్తున్నాడు? నువ్వు మంచి ప్రయోజకులు అవ్వాలని. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? తండ్రి పడే కష్టము, తండ్రి పడే బాధ, తండ్రి అనుభవిస్తున్నటువంటి దుఃఖము అవన్నీ విడిచిపెట్టేసి తన ఎంజాయ్మెంట్ తను చూసుకుంటున్నాడు, తన సంతోషాన్ని తను చూసుకుంటూ వస్తున్నాడు. చూడండి, ఇక్కడున్న తల్లిదండ్రులు మనల్ని కష్టపడి చదివిస్తున్నారు. చదివించడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. నిద్రాహారాలు మాని, రేత్రి పగులు మాని ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఆరోగ్యం ఉండాలి, లేకపోయినా వెళ్ళి పని చేసి వస్తున్నారు. కష్టపడి సంపాదించి మనం చదివిస్తున్నారు. కానీ మన స్థితిగతులు బాగోల. అయితే ఇక్కడున్న తండ్రి, నీ కొరకు కష్టపడిన తండ్రి, నువ్వు ఎలా ఉండవో అక్కడున్న స్థితిగతులు నిన్ను చూడలేడు. ప్రతిసారి చూడగలుగుతాడా? చూడలేడు. నీకేం అవసరం ఉందో ఇవ్వగలుగుతాడే కానీ నిన్ను చూడలేడు.
నువ్వు ఇంటికి వస్తే నా కుమార్తె మంచివాళ్ళు అనుకుంటావే కానీ ఏం చేస్తున్నావు అనేది తండ్రికి తెలుసా? తెలిస్తే ఊరుకుంటాడు ఏ తండ్రి అయినా? కుమారుడు తప్పు చేస్తున్నాడు ఏ తండ్రి ఒప్పుకోడు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఇక్కడున్న తల్లిదండ్రులు అక్కడ చదివిస్తున్న పిల్లలు చూడకపోవచ్చు, కానీ మనం ఒక్కసారి రక్షణ మార్మోసు బాప్తిసం పొందిన తర్వాత తండ్రి బిడ్డలుగా చేయబడిన మనల్ని ఖచ్చితంగా పరమ నుండి ఆయన చూస్తున్నాడు. మనం ఏం చేసేది కూడా ఆయన చూస్తున్నాడు, ఎలా నడిచేది కూడా ఆయన చూస్తున్నాడు, ఎలా జీవిస్తున్నామో కూడా ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనతోనే ఉండడానికి ఇష్టపడ్డాడు. ప్రభు అంటాడు, పరిశుద్ధుడు అయిన తండ్రి నీవును నేనును ఏకమై ఉన్నలాగున అన్నాడు. అనలేదా? అంటే అర్థం ఏంటి? కుమారుడు తండ్రి ఏమై ఉన్నారు? విడివిడిగా ఉన్నారా? ఏకమై ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? తండ్రి కుమారుడు ఎలాగైతే ఏకమై ఉన్నాడో ఆ వారిలో మనం ఉంటాం. ఆ సాదృశ్యం ఏంటి? యోహాను సువార్త 17వ ప్రభు అంటాడు, నాలో ఫలింపుని ప్రతి తీగని తీసి పారేస్తానన్నాడు. నాలో ఫలించు ప్రతి తీగ అధికంగా ఫలించాలన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? క్రీస్తులో ఉన్నాం. క్రీస్తులో ఉన్నామంటే క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? దేవుల్లో ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? క్రీస్తులో ఉన్నాడు. సో మనం ఎక్కడున్నాం? ఇప్పుడు దేవునిలోనే క్రీస్తులో కలిసిపోయి ఉన్నాం. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం ఏం చేసేది కూడా దేవుడు చూస్తున్నాడు. మనం నడిచే నడక గుర్తుపెట్టుకోండి. రక్షణ మార్మోసు బాప్తిసం పొందక మనం చేసినవన్నీ క్షమాపణ, చేసిన తప్పులన్నీ క్షమాపణ వచ్చింది. రక్షించబడిన తర్వాత తండ్రి ఎదుట మనం చేసే ప్రతి పాపము లిఖించబడుతుంది ఆయన ఎదుట. ఒకప్పుడు చేసిన పాపాలు నువ్వు 20 సంవత్సరాలకు రక్షించబడు, 30 సంవత్సరాలకు రక్షించబడు, 40 సంవత్సరాలకు రక్షించబడు, 50 సంవత్సరాలకు రక్షించబడు, నీ పాపాలన్నీ క్షమించాడు. 50, 40, 30, 20 ఎన్ని సంవత్సరాలు, 10 అయినా 15 సంవత్సరాలైనా అన్ని సంవత్సరాలు నువ్వు చేసిన పాప తండ్రిని తెలుసుకోకుండా జీవించిన క్రైస్తవ జీవితంలో ఉన్న పాపాలన్నీ క్షమిస్తాడు. మరలా తండ్రిని తెలుసుకుని కూడా ఇక్కడ ఉన్న తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రి వద్ద నుండి వెళ్ళిపోతున్నాడు. అంటే అర్థం ఏంటి? తండ్రి ఎదుటే పాపం చేస్తున్న వాడు ఉంటాడు, తండ్రి ఎదుటే తప్పు చేస్తున్న వాడు ఉంటాడు. కాబట్టి తన స్థితిగతుల గురించి తానే గుర్తు తెచ్చుకుని పశ్చాత్తాపడుతున్నాడు. ఈరోజు లవోదికయ అట్టి పశ్చాత్తాపంలో రావాలనే పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు ఇక్కడ లిఖిస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు లోక సువార్తలో రాపించడానికి కారణం ఇదే. ఇప్పటికైనా లవోదికలో ప్రజలారా, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎదుట పాపం చేసినట్లు మీరు కూడా చేస్తున్నారు. ఆ తప్పులు సరి చేసుకుని, ఆ పొరపాటు సరి చేసుకుని తిరిగి తండ్రి యొద్దకు రమ్మని లవోదికయకి ప్రభు మాట్లాడుతున్నాడు. లవోదికతో ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ లవోదిక అర్థం చేసుకునే ఆలోచనలు లేదు. అసలు తన మైండ్ సెట్టే, ఆ లవోదికలో ఉన్న సంఘపు వారి మైండ్ సెట్టే మారిపోయింది. పూర్తిగా ఆలోచనే మారిపోయింది, విధానమే మారిపోయింది, మనస్తత్వమే మారిపోయింది. వాక్యాన్ని అర్థం చేసుకునే స్థితి లవోదికకు లేదు. ఈ రోజుల్లో చాలా మంది సంఘంలో కూర్చున్న వారికి కూడా ఉండదు లవోదిక గురించి అర్థం చేసుకునే మైండ్ సెట్. కొందరు ఉంటారు వాక్యం చెప్పేటప్పుడు హేళన చేసేవాళ్ళు ఉంటారు, కొందరు వాక్యం చెప్పేటప్పుడు అట్టా ఇట్టని నవ్వుకుని హేళన చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అర్థం కాదు వాక్యం. నిజంగా అర్థమైన క్రైస్తవుడు, వాక్యం అంటే చెప్పే వాక్యం అర్థమైన ప్రతి క్రైస్తవుడు కూడా హృదయంలోకి తీసుకుంటాడు దాన్ని. ఎందుకంటే ఈ మాట నాకు అవసరం, దీనివల్ల ఏదో ఒక రోజు నాకు సరిచేయబడిద్ది, ఈ వాక్యం ద్వారా నా జీవితం ఏదో రోజు సమకూర్చబడిద్దని ప్రతి మాట హృదయంలోకి తీసుకుంటాడు. లవోదిక తీసుకునే స్థితి లేదు. లవోదిక స్థితిగతులు మూడవదిగా తండ్రి ఎదుట పాపం చేస్తుంది. అది తండ్రి ఎదుటే కనపడుతుంది. అందుకే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు, అమ్మా తండ్రి ఎదుట నీ పాపం ఉంది అన్నాడు. మనం చూస్తూ వచ్చాం బబులోని యొక్క పాప జీవితం కూడా నిన్నే నటుకుని చూస్తూ వచ్చాం. దాని పాప చరిత్ర ఎలా ఉంది? ఆకాశానికి అంటిందంట. ఎక్కడికి? ఆకాశమే. ఒకవేళ బబులోని పట్టణం ఎంత ఉండిద్ది? ఆకాశం నుండి చూస్తే అది కొద్దిగా కనపడవచ్చు. లేదా బాబేలు గోపురం అనుకోండి, బబులోని పట్టణం అనుకోండి, మహాబబులోని అని ప్రార్థనలో రాయబడుతూ వచ్చింది 18వ అధ్యాయంలో. మహాబబులోని అంటే అది పెద్ద బబులోనైనా ఆకాశం నుండి చూస్తే ఎంత ఉండేది? ఇంతే ఉంది. కానీ దాని పాపాలు ఎక్కడ ఉండే? ఆకాశానికి అంట. ఇప్పుడు చెప్పండి, బబులోని పట్టణం కనపడుతుందా? బబులోని యొక్క పాపాలు కనపడుతున్నాయా? బబులోని యొక్క పాపాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఆకాశానికి వచ్చి ఉందా పట్టణం ఎంత అయితే దాని పాపాలు ఆకాశానికి అంతుంది. అన్ని గొప్ప పాపాలు చేసిన బబులోనితో మాట్లాడుతున్నాడు ప్రార్థన గ్రంథం 18వ అధ్యాయంలో కూడా ప్రభు. ఎందుకు ఈ మాటలంటే ప్రియులారా, మనం ఉండేది కొద్దిగానే. మన హైట్ 5, 6 అడుగులు ఉండొచ్చు, అధిగమించిన వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. కానీ మన పాపాలు అధికమైన, మనకంటే ఎక్కువగా ఉన్నవి ఉండకూడదు. అవి తండ్రి ఎదుట కనబడుతున్నాయి. కాబట్టి లవోదిక స్థితిగతులు మూడోదిగా తండ్రి ఎదుట పాపం చేస్తూ వచ్చింది. అది సరి చేసుకోమని తండ్రి చెబుతున్నాడు, కానీ సరి చేసుకోవట్లా. రక్షణ మార్మోసు బాప్తిసం పొందుతూ కూడా లోకంలో ఉండే లవోదికయ తన స్థితిగతులను తను తెలుసుకోలేని స్థితిలో ఉంది. ఈరోజు మనం కూడా అట్టి స్థితిలో ఉంటే సరి చేసుకుందాం. ఇది మూడవ మాట. మూడవదిగా తండ్రి ఎదుటి పాపం చేసింది. నాలుగో మాటను చూద్దానండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. త్వరగా ముగిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం.
ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనే ఏమీ పోగొట్టుకొనక అంత్యదినమున దానిని గ్రహించే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇంతకుముందు మనం ఇష్టాన్ని చూసాం, ఇప్పుడు ఏమైంది? చిత్తము. లవోదిక స్థితిగతులు ఎలా ఉండే అంటే, ఇక్కడ రాయబడుతున్న 4వ మాట తండ్రి చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో లేదు. ఇంతకుముందు చూసింది లవోదిక ఇష్టాలు, ఇప్పుడు చిత్తం. ఇష్టం వేరు, చిత్తం వేరు. చిత్తం అంటే ఏంటి? యేసు ప్రభు వారు మానవులందరూ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవాలి, అది దేవుని చిత్తం. అర్థమవుతుందండి? ఏలియా పట్ల దేవుని చిత్తం ఏంటి? ఏలియా పట్ల దేవుని చిత్తం ఏంటంటే 2 తలంపులున్న ప్రజల మనసు సరైన మార్గంలో పెట్టడం దేవుని చిత్తం. ఇంకా దేవుని చిత్తం ఏంటి? అనేక మంది ఉంటారు. సొలొమోను పట్ల దేవుని చిత్తం ఏంటి? మందిరం కడతాం. ఇంకా మోషే పట్ల దేవుని చిత్తం ఏంటి? ఐగుప్తులో ఉన్న ప్రజలు, బానిసత్వం ఉన్న ప్రజలు వెలుపల తీసుకురావడం దేవుని చిత్తం. అంటే దేవుని చిత్తం అంటే ఒక పని ఉంది, దాన్ని చేయటమే దేవుని చిత్తం. ఒక పని దేవుడు అప్పచెబుతాడు, దేవుడు అప్పచెప్పిన పని చేయటమే దేవుని చిత్తం. లవోదికయ ఏ స్థితిలో ఉందంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతుంది. ఏం చేస్తుందండి? దేవుని చిత్తాన్ని. యేసు ప్రభువు చెబుతున్నాడు, నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చుటే నాకు పని ఏంది, ఆహారం ఏంది అంటున్నాడు. ఇప్పుడు లవోదికయ ఏ స్థితిలో ఉంది? తండ్రి చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో లవోదిక లేదు. అర్థమవుతుందండి? లవోదిక స్థితిగతులు చూస్తే తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేకపోతుంది. లవోదిక పట్ల తండ్రి చిత్తం ఒకటి ఉంది, తండ్రి ప్రణాళిక ఒకటి ఉంది, తండ్రి ఉద్దేశం ఒకటి ఉంది. కానీ లవోదిక తండ్రి చిత్తాన్ని, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతుంది. అందుకే లవోదికతో మాట్లాడుతున్నాడు, మీరు ఏ స్థితిలో ఉండా, ఎటువంటి పరిణామంలో ఉండా, ఈ రోజు నేను మాట్లాడుతున్నా కదా, సరి చేసుకోమని లవోదికతో హెచ్చరిస్తున్నాడు. అందుకే యోహాను భక్తుడి ద్వారా పద్మాసు దీవిలో దేవుడు దర్శన వెలుగులో మాట్లాడుతూ వస్తూ, లేదా దేవుడు తన యొక్క దర్శనాన్ని, తన యొక్క ప్రత్యక్షతని యోహానుకు అనుగ్రహించి చచ్చిన స్థితిలో ఉన్న యోహాను తిరిగి బ్రతికించి రాపిస్తూ వస్తున్నాడు దేవుడు. లవోదిక మీద ఎంత ప్రేమ లేకపోతే, ఎంత దయ దేవుడు చూపించకపోతే, ఎంత కటాక్షమును దేవుడు చూపించకపోతే లవోదిక కొరకు ఎంతగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎంత ప్రేమించాడంటే ఉన్నతమైన ప్రేమతో ప్రేమించాడు లవోదికని. అందుకే లవోదికతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎంతగా మాట్లాడడానికి కారణం ప్రేమే. ఆయన ప్రేమని లవోదిక అర్థం చేసుకోలేకపోతుంది. నిజంగా చూడండి, ఎవరైనా నువ్వు పాపంలో ఉంటే ఉండవాలని ఎవరైనా అంటారా? కానీ ప్రభు చెబుతున్నాడు, నువ్వు లోకంలో ఉండా మంచిదే, ఎందుకంటే నేను రక్షించుకోగలుగుతానని చెబుతున్నాడు. అది ఒక ప్రేమ. ఈ ప్రేమని లవోదిక అర్థం చేసుకోలేకపోయింది. ఎందుకంటే లవోదికయ ప్రేమను గురించి, ఆ ప్రభు ప్రేమను గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయింది. అందుకే దాని గురించి అర్థం కాల. ఇంకా ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఒక సబ్జెక్ట్ మనం చదువుతున్నాం అనుకోండి, ఒక బైబిలే చదువుతున్నాం. ఈ బైబిల్ చదివేటప్పుడు కానీ, లేదా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే చదువుకునే పాఠ పుస్తకాలు, పాఠానికి సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి. పిల్లలు కానీ ఎవరైనా సరే, ఒక టీచర్ ఉంటుంది. ఒక టీచర్, లెక్చరర్ కానీ టీచర్ కానీ ఉండాలనుకోండి, తన కింద ఉన్న స్టూడెంట్స్కి తాను లెసన్ చెప్పాలంటే మొదట తానేం చేయాలా? ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఏ లెసన్ చెప్పాలో దాన్ని చదవాలి. దాంట్లో ఉన్న మర్మాన్ని మొదట తాను అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది, దాని గురించి ఆ యొక్క సబ్జెక్ట్ గురించి బయటికి చెప్పగలుగుతూ వస్తారు ఆ టీచర్. ఇప్పుడు ఆ టీచరే అసలైన విధానంలో తెలుసుకోలేకపోతే, ఆ సబ్జెక్ట్ చదవకపోతే ఏం చెప్పగలుగుతారు? చెప్పలేరు. ఇక్కడ లవోదికే ప్రేమ అనే సబ్జెక్ట్ తెలుసుకోవాలా. కాబట్టి ఏమైంది? ఆ ప్రేమను వ్యక్తపరిచే విధానం లవోదికకు లేదు. అందుకే లవోదికతో మాట్లాడుతున్నాడు, లవోదికే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తలా. అసలు తండ్రి చిత్తం ఏంటో తెలుసుకుంటే, తండ్రి చిత్తం ఏమై ఉందో, మోషే పట్ల ఎలా ఉంది, సొలొమోను పట్ల ఎలా ఉంది, దావీదు పట్ల ఎలా ఉంది, ఇంకా చూసినట్టే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి పట్ల ఎలా ఉంది, బాప్తిస్మం ఇచ్చి యోహాను పట్ల ఎలా ఉందో, వారి పట్ల ఉన్న దేవుని చిత్తాన్ని వారు నెరవేరుస్తూ వచ్చారు. లవోదిక పట్ల కూడా దేవుని చిత్తం ఉంది. అది తెలుసుకోలేని స్థితిలో లవోదిక ఉంది. ఈరోజు మనం కూడా మన పట్ల, మన వ్యక్తిగతమైన జీవితం పట్ల దేవుని చిత్తం ఏదైతుందో, మన ద్వారా దేవుడు ఏదైతే ఘనపరచబడాలని ఇష్టపడుతున్నాడో ఆ చిత్తాన్ని మనం నెరవేర్చలేకపోతే సరి చేసుకోవాలి. లవోదికయ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని స్థితిలో ఉంది. దేవుని చిత్తము ఏదైందో అది తెలుసుకోలేకపోతుంది, దాన్ని నెరవేర్చలేని స్థితిలో ఉంది. ఈరోజు లవోదిక లాంటి ప్రజలు మందిరాల్లో ఉన్నారు. అనేక సార్వత్రిక సంఘంలో అనేక కోణాల్లో లవోదిక లాంటి ప్రజలు నివసిస్తున్నారు. సో ఈరోజు మనం ధన్యులం, ఎందుకంటే అట్టి ప్రజల్లో దేవుడు మనల్ని ఉంచకూడదని ఇష్టపడుతున్నాడు. కాబట్టి లవోదికలాగా మనం కూడా తండ్రి చిత్తాన్ని ఎక్కడ నెరవేర్చకపోతే సరి చేసుకుందాం. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూద్దామండి.